అండి బాగున్నారా? ఈరోజు మనం ఇంట్రా మంచి మైలేజ్ రావాలంటే ఎలా డ్రైవ్ చేయాలనే దాని మీద మాట్లాడుకుంటున్నామండి. చాలామందికి ఇది అవగాహన ఉండొచ్చండి, కానీ తెలియని వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. బండి ఎకానమీలో తోలితేనండి మంచి మైలేజ్ వస్తుందండి. మొదటిగా ఎకానమీ అంటే ఒక 45 స్పీడ్ నుంచి 55 వరకు ఉంటుందండి. కానీ మనం 55లో వెళ్తే గమ్యం చేరుకోవడం కాస్త లేట్ అవుతుంది కాబట్టి నా ఉద్దేశంలో అయితే 55 నుంచి 60 వరకు అయితే కొంచెం బెటర్ అండి. అంటే త్వరగా వెళ్ళటానికి కొంచెం అవకాశం ఉంటుంది, మంచి మైలేజ్ కూడా వస్తుందండి. 60 లోపు అయితే మంచి మైలేజ్ వస్తుందనేది నా ఉద్దేశం. నా బండిని కూడా నేను అలాగే తోలుతానండి. చాలా వరకు నాకు అలా తోలినప్పుడు కొంచెం మైలేజ్ చూపెట్టింది బండి. 60 దాటి డ్రైవ్ చేసినప్పుడు మైలేజ్ అనేది కొంచెం తగ్గిపోవడానికి అవకాశం ఉందండి. అది నేను కూడా అబ్జర్వ్ చేశాను కాబట్టి నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. తర్వాత వచ్చేసి బండి మంది లోడ్ మీద కాకుండా అన్లోడ్ అయిన తర్వాత బండి చాలా వరకు మనం ఎంటీ వస్తాం కాబట్టి ఎంటీ వచ్చేటప్పుడు బండికి ఈకో స్విచ్ ఇచ్చారు కాబట్టి ఆ ఈకో స్విచ్ ఆన్ చేసుకుంటే బండి 2 కిలోమీటర్స్ మనకి ఎక్స్ట్రా మైలేజ్ వస్తుంది. తర్వాత వచ్చండి టైర్స్ అండి. కంపెనీ వారు ఏ టైర్స్ వేస్తే ఏ సైజ్ టైర్స్ అయితే ఇచ్చారో ఆ టైర్సే వాడటం వల్ల మనకు మైలేజ్ మంచిగా వస్తుందండి. చాలామంది ఆ టైర్ సైజు పెంచుకోవటం వల్ల మైలేజ్ 1-2 కిలోమీటర్లు తగ్గిపోయే అవకాశం ఉందండి. అంటే కాస్త ఓవర్లోడ్ వేసినప్పుడు టైర్ సైజు పెంచుకుంటే ఆ టైర్ నిలబడుతుందనే ఉద్దేశంతో మన సహోదరులు మార్చుకుంటారు. కానీ మైలేజ్ రావాలి, లైట్ వెయిట్ అంటే బండికి ఓవర్లోడ్ కాకుండా దానికి ఇచ్చిన లోడు మినిమం లోడ్ మనం తోలుకుంటాము అనుకుంటే మాత్రం టైర్లు మార్చకుండా కంపెనీ వారు ఇచ్చిన టైర్ల మీదే తోలుకోవటం వల్ల మంచి మైలేజ్ వస్తుందండి. తర్వాత వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ అండి. ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ కనీసం ఒక 5 రోజులకో వారం రోజులకో ఒకసారి క్లీన్ చేసుకోవటం వల్ల కూడా బండి పికప్ బాగుంటుంది. పికప్ బాగుండటం వల్ల మంచి మైలేజ్ కూడా చూపెడుతుందండి. తర్వాత వచ్చండి మనం హైవేలో ప్రయాణించేటప్పుడు లేదా స్ట్రైట్ రోడ్లో ప్రయాణించేటప్పుడు అంటే మనకు స్ట్రైట్గా 2 కిలోమీటర్స్ వరకు ఏముందో కూడా అర్థమయ్యే విధంగా కనిపించే విధంగా ఉండే రోడ్ల దగ్గర మనం అప్ అండ్ డౌన్స్ వస్తాయి కదండి. డౌన్ వచ్చినప్పుడు బండి న్యూట్రల్ చేసుకుంటే, అంటే ఘాట్ రోడ్లోనూ లేకపోతే సింగిల్ రోడ్లో కాదండి నేను చెప్పేది, హైవేలల్లో స్ట్రైట్ రోడ్ల దగ్గర ఉన్న దగ్గర రోడ్డు క్లియర్గా కనపడే దగ్గర నేను చెప్తున్నానండి. రోడ్డు క్లియర్గా స్ట్రైట్గా కనపడే రోడ్ల దగ్గర బండి డౌన్ ఉన్నప్పుడు మనం న్యూట్రల్ చేసుకోవటం వల్ల కూడా బండి యాక్సిల్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మైలేజ్ మంచిగా వస్తుందండి. ఒక విషయం ఏంటంటే అండి, మన విండో గ్లాసులు ఉంటాయి కదండి, అవి కంప్లీట్గా దింపేయకుండా, అంటే సమ్మర్లో అయితే ఏం చేయలేము కానీ వర్షాకాలం కానీ చలికాలం కానీ చాలా వరకు హాఫ్ ఎబో అంటే సగానికి పైన గ్లాస్ పైకి లేపుకోవటం వల్ల గాలి అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుందండి. అంటే దాని ప్రెషర్ అనేది బండి మీద పడకుండా ఉంటుంది గ్లాస్ లేపటం వల్ల. గ్లాస్ లేపటం వల్ల కూడా బండి కాస్త ఫ్రీ మూమెంట్లో వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు కూడా మనకు మైలేజ్ కవర్ అయ్యే అవకాశం ఉందండి. ఈ చిన్న చిన్న విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ, మీకు ఇవి అప్లికేబుల్గా అనిపిస్తే మాత్రం ఇవి తీసుకోండి, వీటిని పాటించండి, మంచి మైలేజ్ పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.